Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో ఎప్పుడైనా మీరు డబ్బులు పెట్టి కొని ఎవరైనా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చారా? అమ్మాయిలకి ఇచ్చా. అదే అమ్మాయిలకే ఇస్తారు తెలుసు, బట్ అసలు ఇచ్చారా? ఇచ్చాను. Yes. How did you justify your? Because I just love to see her expression. And that makes you happy. Yeah, of course. Yeah, of course. So it's for my happiness. ఎప్పుడు సేవింగ్స్ కిడ్డీ బ్యాంక్, పిగ్గీ బ్యాంక్ ఇలాంటివి ఎప్పుడు లేవా? No. I don't know, మా సిస్టర్ మా బ్రదర్ చేశారు కిడ్డీ బ్యాంకు, నేను పాయలు కూడా తీసుకున్నాను డబ్బులు. ఒక ఉన్నతమైన ఐడియా కోసం దొంగతనం చేయడం మన సినిమాలో చూస్తారు హీరోలు, దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ధైర్యం ఉండి కట్టకటాల్లో వెళ్ళి రిస్క్ తీసుకుని అది ఉంటే ఏదైనా, ఇప్పుడు నేను ఎప్పుడు రైట్ రాంగ్ అని చూడను. మీరు సొసైటీలో ఉన్నప్పుడు ఇఫ్ యూ క్యాన్ గెట్ అవే యూ కెన్ డూ ఎనీథింగ్. అది మారలా, రిలీజియస్సా, క్రిమినల్, లీగలా అనేది అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మనం చేస్తాం, ఆల్వేస్ అందరం చేస్తాం, మనకు తెలియదు అంతే మనం చేస్తున్నట్టు. మీరు 25 కోట్లు 100 కోట్లు ఉన్నవాళ్ళు లేకపోతే 10,000 కోట్లు ఉన్నవాళ్ళు దాచుకోవడం, దాన్ని రిడిక్యులస్గా చెప్పారు. ఓకే, మధ్యతరగతి జీవితాల్లో పిల్లల్ని పెంచాలి, రేపు అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలి, అది కొంత అమౌంట్ బ్యాంక్లో చూసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకనే ఫ్యామిలీ ఉండకూడదని చెప్పారు. అది ఓకే, సరే కర్మ కొద్ది ఫ్యామిలీ ఉందనుకుందాం, అది అనుభవించాలి అప్పుడు అంతే. సో ఫ్యామిలీ అనేది లేకపోతే పెద్ద సుఖం ఏంటంటే మీరు కుక్కలా బతికేయచ్చు, కుక్కకి డబ్బు అవసరం లేదు, కుక్క హ్యాపీగానే ఉంటుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ అందరికీ కుక్కలయ్యే భాగ్యం ఇప్పుడు లేదు కాబట్టి సొసైటీలో. చాలా అనుభవించాలి, ఇంకేం చేస్తాం. వాళ్ళకి ఏంటి సొల్యూషన్ ఇచ్చారు? బికాస్ మీరు సొల్యూషన్స్, అది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ద డెసిషన్. మీకు బర్డెన్ ఉంటుంది, మీ ఎమోషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి. నిషి అంటే లైక్ ద క్యామెల్ ఇస్ మ్యాన్, ఈ నీల్స్ హిమ్సెల్ఫ్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ వెల్ లాడెన్ విత్ బర్డెన్స్. అంటే ఒక ఒంటే ఎడార్లో కింద కూర్చుని పెట్రోల్ పెట్టిన రోడ్లు అన్నీ పెట్టించుకొని కమిట్మెంట్స్, రిలేషన్ అన్నీ పెట్టి దాని తర్వాత నడవటం స్టార్ట్ చేసి అబ్బా బతుకు భారం అయిపోయిందిరా. బతుకు భారం వల్ల నువ్వు పెట్టుకున్నావు భారాలు, అదే పాయింట్. అది దట్స్ సొల్యూషన్. అది జస్ట్ ఆ బరువులు కింద పడేసి హ్యాపీగా సన్సెట్లో నడిచి వెళ్ళిపోవాలి. కుకింగ్ ఎపిసోడ్లో గ్రూప్ కుకింగ్ పెట్టారు కదా, గ్రూప్ కిచెన్ ఉంటే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని. అలా అందరికీ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎవరికి ఎంత కావాలో తీసుకుంటే ఎఫిషియెంట్ సిస్టమ్, అది మాత్రం రావట్లేదు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యూ టు అండర్స్టాండ్, అది ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనీకి మీకు మీ వాల్యూతో కనెక్షన్ ఉంటుంది. మనీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ హ్యావ్ వాల్యూ. అంటే రిజర్వ్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా ఎవరికి డబ్బు అవసరం ఉందో తీసుకొచ్చి దానికి వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇంకా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్, ఇట్స్ ఎ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఎనర్జీ. మీ దగ్గర ఉన్నది మీరు చేయటానికి. అప్పుడు ఎలా మీరు చేస్తారు? ఎవరికి ఎంత ఇవ్వాలని లిమిటేషన్ ఉంటుంది కదా. ఎనర్జీకి లిమిటేషన్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ రిజర్వ్ బ్యాంక్లో 10,000 కోట్లు ఉందనుకోండి, మీరు 10 లక్షల కోట్లు గుద్దేసి పెట్టేసి అందరూ తీసుకున్నట్టు అవుతుందా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్, ఇట్ కాంట్. సో నా దగ్గర ఒక టెరిఫిక్ సింగర్ ఉన్నాడు, ఒక సింగర్. ఆ సింగర్కి ఉన్న టాలెంట్ని కొనుక్కోవడానికి నేను ఆ సింగర్కి నేను ఒక డబ్బులు ఇస్తాను. ఇట్ ఈస్ కన్వర్టింగ్ దట్ ఎనర్జీ టు యాడ్ టు మై ఎనర్జీ, వాట్ ఎవర్ ఐ వాంట్ టు యూజ్. కుకింగ్ అది కరెక్ట్ ఎందుకు కాదంటే, కుకింగ్ అనేది గ్రూప్ కుకింగ్ అనేది ఎవడో చేసాడు, ఈజ్ మేకింగ్ ఇట్ ఎస్ అ బిజినెస్. ఇన్ని వంట ఉన్నాయి హోటల్లో రకరకాల ఫుడ్స్ ఉంటాయి, ఎవడు ఇష్టం వచ్చిందో అది తింటాడు, ఎవడు ఇష్టం వచ్చిందో అది ఆర్డర్ ఇచ్చుకుంటాడు, హోమ్ డెలివరీ వస్తుంది. సో అదే ప్రొఫెషనల్గా చేసి డబ్బు కోసం చేస్తున్నారు. ఆ టైంలో మిగతా గృహిణులంతా వేరే పనులు చేసుకోవచ్చు అనే కాన్టెక్స్ట్ చెప్పాను నేను. సో డబ్బుకి ఎలా ఇట్ వోంట్ వర్కౌట్ అంటారు, అకౌంట్. బికాస్ డబ్బు ఈజ్ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ధీరుభాయ్ అంబానీ అనే వచ్చి నేను మొత్తం టాటా బిర్లాని పడగొట్టేసి నేనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అవ్వాలని ఒక విజన్ తోటి ఆయన వచ్చాడు బాంబేకి. అవును. అండ్ ఈ డిడ్ ఇట్. ఎలా చేశారు? ఈ ఇండస్ట్రీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇలాంటి ఒక ప్లాన్ ఇచ్చారు. బ్యాంక్ ఇది చెప్పారు, నేను ఇది పెడతాను అది పెడతాను. దట్ ఐడియాస్ కంప్లీట్లీ కన్విన్స్డ్ దెమ్ అండ్ దే ఫండెడ్ హిమ్. ఎందుకు ఫండ్ చేశారు? ఆయన మొహం నచ్చి కాదు, ఆయన ఐడియాస్ నచ్చి, ఆయనకున్న బిజినెస్ ప్లాన్ చూసి, ఆయనకున్న వాటెవర్ ఇది చూసి. So that is what, so your ideas generated that money, and that money you converted into energy by giving it to labor, creating industries or factories, machines అన్నిట్లో కన్వర్ట్ చేసి వాటిలోంచి వచ్చిన రిటర్న్ అనేది ఇట్ యాడెడ్ టు హిస్ వెల్త్. సో సేమ్ మనీ బ్యాంక్లో ఉంటే ఇట్ కాంట్ కన్వర్ట్ టు ఎనర్జీ. ధీరుభాయ్స్ విజన్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. సో హౌ డు యూ, మీరు ప్రతి టాపిక్లో మాట్లాడుతున్నప్పుడు దేర్ ఇస్ అ సర్టన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇది గిల్ట్ లేకుండా ఇది ఎంజాయ్ చేయగలగాలి, కుళ్ళు మనిషికి ఉండాలి, ఉంటే మంచిది, గ్రోత్ వస్తుంది. అలా డబ్బుకి సంబంధించి మీ ఫండమెంటల్
బాటమ్ లైన్ ఏంటి? ఉన్నదంతా ఖర్చు పెట్టండి. ఉన్నదంతా ఖర్చు పెట్టిన థింగ్ ఇస్ వెరీ సింప్లిస్టిక్ లైన్. ఉన్నదంతా ఖర్చు పెట్టాలంటే మీకు ఏంటి, ఇప్పుడు డూ వాంట్ టు డూ దిస్ ఫర్ ఈ ఒక్క పర్టికులర్ పర్పస్ కోసమా? అంటే ఇప్పుడు అంటే నేను ధీరుభాయ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే, మొత్తం ఇండియా అంతటికి నేను పవర్ సప్లై సింగిల్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. లేదా ఇంకోటికి నేను విజయ్ మాల్యాకి నేను ఒక 200 foot యాట్ పెసిఫిక్ ఓషన్లో ఒక 15 మంది బికినీలో ఉన్న అమ్మాయిలతో నేను షైర్కి వెళ్ళాలని ఇంకోళ్ళు ఉండొచ్చు. ఇంకోళ్ళు ఎవరికో సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కడు ఏదైతే వాడు ఒక కళ్ళగా అంటున్నాడో, ఏదైతే వాడికి ఒక డ్రీమో, ఒక ఆబ్జెక్టివో ఏదో ఉందో, దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ని వాడు తీసుకురావడానికి, వాడి దగ్గర రావటానికి డబ్బు అవసరం అవుతుంది. బికాస్ దట్ ఈస్ కన్వర్టింగ్. సో అది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఉదాహరణకి ఒక గృహిణికి నేను పెళ్ళికి వెళ్తున్నప్పుడు అందరికన్నా బెటర్ నగలు నా మెడలో ఉండాలి అనుకోవచ్చు. ఇంకోటి ఎవడికి ఒక కార్ అనుకోవచ్చు, ఇంకోటి ఎవడికి ఇంకోటి ఏదో అనుకోవచ్చు. సో ఈచ్ పర్సన్ విల్ డిఫర్ ఇన్ వాట్ దే వాంట్ మనీ ఫర్. అంటే మీ నాడి రాజకుమార్తె ప్రాణం లేకపోతే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది అన్నట్టు, మీకు అన్ని ఒక ఇంటెలెక్చువల్ రెల్మ్లో యూ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు నిజం. సో వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ అని ఆలోచిస్తున్నాను. మై డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ టు బీ ఏబుల్ టు లివ్ దట్ మూమెంట్ ద వే ఐ వాంట్. నా ఇష్టం వచ్చినట్టు ఆ క్షణం, ఆ నిమిషం నేను బతకాలి. దానికి కావాల్సిన వనరులని మీరు, డబ్బు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా వాడ్కా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సమకూర్చుకుంటారు లేకపోతే ఎవరో సమకూరుస్తారంటారు. అదే నేను ఇప్పుడు నేను కుక్కలా కూడా బతకగలుగుతాను వితౌట్ మనీ. బతకగలుగుతారు 100%. Why do you say how can you say? It's like an animal is doing that. No, it's what do you need. Eventually మీకు ఏం కావాలి? శరీరం, మీ తిండి. ఆ తిండి నేనే కాదు ప్రతి ఒక్కటి ఉంటుంది. అదే తిండి లేనివాడు అనేది ఉండదు. అది మనం దీంట్లో చేస్తారు. కానీ ఇప్పుడు నేను బండి తినేసి టీ తాగేసి బతికేస్తాను. నాకు ఇల్లు అవసరం లేదు. నేను శుభ్రంగా రోడ్డు మీద ఎక్కడైనా ఒక ఫుట్పాత్, బికాస్ ఐ లవ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. లక్ష్మీదేవి మీ ఫేవరెట్ గాడెస్ అయితే? కుబేరు డబ్బు ఏమో ఇంట్రెస్ట్కి ఇస్తాడండి. ఆ కాన్సెప్ట్ నాకు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి హుండీలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? అసలు డబ్బు నా అమ్మాయిలు గిఫ్ట్లు ఇస్తాను. మీరు చెప్పాక మా కళ్ళు తెరుచుకున్నాయి, జేబులు కూడా తెరుచుకున్నాయి, మనసు తెరుచుకుంది. పర్సనల్ తెలుసుకోవాలి. వర్మ గారి క్రోనాలజీ అర్థమైంది, అంటే ల్యాడర్ అర్థమైంది. అండ్ ఐ థింక్ కుక్కలు కాదు, ఎందుకంటే ఐఎమ్ కుక్క, ఐఎమ్ షూర్. మిగతా వాళ్ళందరూ కింగులా కనిపిస్తున్నారు